ఉసిరికాయ పులిహోర తయారు చేసుకుంటున్నాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. ఉసిరికాయ పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఉసిరికాయ కాస్త వగరగా ఉంటుంది కదా, మరి టేస్ట్ ఓకేనా? దీనికి ఫ్లేవర్స్ మనం యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇంకా ఎక్కువ ఫ్లేవర్తో ఇంకా టేస్టీగా ఉంటుంది. అంతేనా? వగర్ అనేది తెలియకుండా ఏముండదు, ఉంటుంది అనమాట. సో స్టార్ట్ చేద్దాం, నేర్చేసుకుందాం. మరి ముందుగా ఏం చేయాలి మనం? ముందుగా ఇది సింపుల్గా అయిపోతుంది. జస్ట్ మనం తాలింపు వేసేసుకొని అన్నం రెడీగా ఉంది అంటే తాలింపు వేసేసుకొని కలిపేసుకుంటే అయిపోతుంది. ఓకే, అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసేనా? ఓకే. ఓకే కళ్యాణి గారు, లెట్స్ స్టార్ట్. ఓకే, ముందుగా మనం తాలింపుకి నూనె వేసుకుంటున్నాము. ఓకే, స్పూన్తో. స్టార్ట్ చేద్దామా? నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ ఎండుమిర్చి వేస్తున్నాం. తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయినాక మన తాలింపు దినుసులన్నీ అయితే ఖచ్చితంగా ముక్కోటి ఏకాదశి రోజు విష్ణుమూర్తిని మనం ఉత్తరద్వార దర్శనం చేసుకుంటూ ఉంటాము. అది ఈ టైంలోనే సాధ్యం. మీ ఊర్లో అలాంటి ఫేమస్ ఏమేమి ఉన్నాయి? మా ఊరికి దగ్గరగా మంగళగిరి ఉంటుంది, అక్కడికి వెళ్తామన్నమాట. ఫస్ట్ మేము మా ఊర్లో అమరావతి అమ్మ వాళ్ళది, అక్కడ శివాలయం దర్శనం చేసుకొని అక్కడి నుంచి మేము మంగళగిరి వెళ్తామన్నమాట. కానీ మధ్యాహ్నం అయినా సరే దర్శనం దొరకడానికి చాలా కష్టంగా ఉంటుంది అనమాట. అక్కడ మనం దర్శనంకి మాత్రం చాలా టైం పడుతుంది, ఎక్కడి నుంచో వస్తూ ఉంటుంటారు, క్యూ బాగా ఉంటుంది అనమాట. ఓకే, తాలింపు వేగింది. తాలింపు బాగా వేగిందండి. ఇందులో కొంచెం ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి, మీరు ప్రతిసారి ఏకాదశి చేస్తూ ఉంటారా? చేస్తుంటామండి. ఏకాదశి చేయాలంటే ఆ రోజే కాకుండా ముందు రోజు నుంచే మనం అన్ని ప్రిపరేషన్స్ అన్ని ఉంటుకోవాలి. ఉపవాసం అది కూడా ముందు రోజు నుంచే చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫ్లేవర్ యాడ్ చేసుకుంటాం అన్నాం కదండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వేసుకుంటాము. ఓకే, ఇది సిమ్లో పెట్టుకోవాలి, సిమ్లోనే మాడిపోకుండా. సాంబార్ పొడితో ఈ టేస్ట్ ఇంకాస్త పెంచచ్చు అన్నమాట. ఇంకా కావాలంటే నువ్వులు మిరియాలు కూడా మనం నూరుకొని కొంచెం వేసుకోవచ్చు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు. ఇది కొంచెం అయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ మనం ఇది కూడా మాడిపోతే ఇందులో ఉన్న మనకి వచ్చేసి విటమిన్ ఇవి కూడా పోతాయి కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వేడితోనే మనం ఇది ఫ్రై చేసుకోవాలి ఉసిరికాయ. అంటే ఏమన్నా చేదు వచ్చేస్తుందనా, లేదంటే అందులో ఉండేవన్నీ పోతాయని అంతే. ఈ సీజన్ లో బాగా దొరుకుతాయి. పచ్చళ్ళు పెట్టుకుంటాము, కూరగాయలు పెట్టుకుంటాము, మురబ్బా ఒకటి చేస్తూ ఉంటారు. మీరు చేస్తూ ఉంటారు? చేస్తుంటా అండి. ఓకే, చేసి డైలీ మార్నింగ్ తీసుకుంటూ ఉంటాం. ఓకే, ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ మనం కొంచెం చూసుకొని యాడ్ చేసుకోవాలి. చివరి కొంచెం ఉప్పు. ఏమున్నాయండి ఫేమస్ టెంపుల్స్ చూడడానికి? అమరావతిలో ఫస్ట్ అమలింగేశ్వర స్వామి టెంపుల్, ఆ పక్కన మంగళగిరి, అక్కడి నుంచి 1.5 hour ఉంటుంది జర్నీ. మంగళగిరి పానకాల నరసింహస్వామి అంటారు కదా. అవునవును, మనకి గుట్కల సౌండ్ కూడా వినిపిస్తుంది అంటారు. నేను కూడా వెళ్ళాను, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. అసలు ఆ స్వామి దగ్గరికి వెళ్ళి మనం పానకం పోస్తూ ఉంటాము, ఆయన నోట్లో ఆ గుటక వేస్తున్నట్టు అది మనం సౌండ్ వినొచ్చు. అవును, కానీ ఎక్కడ ఏంటి ఎలా వస్తుంది అన్నది ఎవరు కూడా ప్రూవ్ చేయలేదు, ఎక్కడా లేదు. కొన్ని అలా ఉండిపోతే మనం నమ్మేయాలంతే. దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఇవే నిదర్శనాలుగా, అంతే కదా. ఇంకా ఇంకా ఏమున్నాయి? ఇంకా తర్వాత విజయవాడ దుర్గమ్మ వారు అక్కడ. ఓకే, ఎంత డిస్టెన్స్ ఉంటుందండి గుంటూరు నుంచి? జస్ట్ విజయవాడ 1 hour లో వెళ్ళిపోవచ్చు. ఇంకోటి కోటప్పకొండ ఉంటుంది కదా, చాలా
ఎప్పటి నుంచి ఆ సాంగ్ కూడా ఫేమస్ కదా, కోటప్ప కొండకి వస్తారని మొక్కుకున్నా అని చెప్పి. చాలా ఫేమస్ అండ్ చాలా బాగుంటుంది. కాస్త ఒంట్లో ఒప్పుకున్నప్పుడు చూడాల్సిన ప్లేస్ అన్నమాట, ఎందుకంటే చాలా మెట్లు ఉంటాయి, అలసిపోతాం అసలు బాగా. ఇప్పుడు ఇంకొంచెం డెవలప్ అవడంతో వెహికల్స్ కూడా వెళ్తున్నాయి అని చెప్పేసి విన్నా. అంటే సగం వరకు వెళ్తున్నాయి, సగం వరకు వెళ్తాయి. కొన్ని మెట్లు ఎక్కితే అక్కడి నుంచి ఇంకా అక్కడి నుంచి ఓకే ఓకే. స్టార్టింగ్ లో అయితే ఇంకా అసలు కంప్లీట్ గా మెట్లే ఎక్కాలి, అప్పుడైతే చాలా ఇబ్బంది. అది కూడా సరిగ్గా ఉండవు కదా, ప్రాపర్ గా ఉండవు, కొంచెం కొండల్లాగా. మా అమ్మమ్మ వాళ్ళు చెప్తుండే వాళ్ళు అనమాట. అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు నష్టపెట్టారు అనమాట. అక్కడి నుంచి మాకు అక్కడ కోటప్పకొండ దగ్గర. ఓకే. అప్పుడు వెళ్ళేటప్పుడు అనేవాళ్ళు ఇది ఇప్పుడు ఇంకా డెవలప్ అయ్యింది, అప్పుడైతే మేము ఎలా వచ్చేవాళ్ళం అని చెప్పేవాళ్ళు. కానీ దీన్ని బట్టి అర్థమవుతుంది ఆ రోజుల్లో వాళ్ళు ఎంత స్ట్రాంగ్. కళ్యాణి గారు, మన ఉసిరికాయ పులిహోర రెడీ అయిపోయినట్టే కదా? అయిపోయిందండి. ఓకే, తీసేసుకుందాం. ఇక్కడ డిష్ అవుట్ చేశారు. ఉసిరికాయ పులిహోర రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ఉసిరికాయ పులిహోర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 2, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 2, సాంబార్ పొడి 2 టేబుల్ స్పూన్లు, ఉసిరికాయ తురుము 1 కప్పు, ఉడికించిన అన్నం 1 కప్పు, ఉప్పు తగినంత. ఉసిరికాయ పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఎండుమిర్చి, పోపు దినుసులు, ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి, సాంబార్ పొడి వేసి వేగాక తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఉసిరికాయ తురుము వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన అన్నం, సరిపడా ఉప్పు వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఉసిరికాయ పులిహోర రెడీ.